కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సాహితీ रामाय शंकराचार्यमाश्रये प्रह्लादवरदो देवो यो नृसिंह परो हरिः नृसिंहावासकं नित्यं तन्नृसिंहगुरुं भजे श्रीसच्चिदानन्द शिवाभिनव्य नृसिंहभारतविधानितीन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशम्भरूपान् सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेश निष्णातं चन्द्रशेखरभारतीं विवेकिनं महाप्रज्ञं धैर्योद्धार्यक्षमानिधिं सदा विनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे अज्ञानाञ्जनवेतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशोः परेण न कन्निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थात् संन्यासयोगाद्यतयशुद्धसत्त्वाः ते ब्रह्मलोके तपरान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे दग्रम्य पापं परमे एष बोधे यत्पुण्डरीकं परमद्य सग्यस्तं तत्रापि दक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्यः पदवाक्यप्रमाणपारावारपारेण यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधिष्ठाङ्गयोगानुष्ठाननिष्ठा तपश्चक्रवर्ती अनाद्यविच्छिन्न श्रीशंकराचार्य गुरुपरंपरा प्राप्त षड्दर्शनस्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागमसार हृदय सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्धक सर्वतंत्र स्वतंत्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराजगुरु भूमंडलाचार्य ऋष्यशृंगप्रवराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्याशंकरपादपद्माराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनव विद्यातीर्थ महास्वामिनां तत्कर्म संजाता श्रीमज्जगद्गुरु श्री भारतीतीर्थ महास्वामिनां तत्कर्म संजाता श्रीमज्जगद्गुरु श्री विधुशेखर भारती महास्वामिनां च चरणारविन्दयोः साष्टांग प्रणामान् समर्पयामः। ఏదో ఒక శ్లోకం పాడండి. शंकरादिसेविनं विरक्त सकल मुनिवर राजनिरुत गुरु సుధారండి సుధా చెప్పు చూడన్నా వినాయకానిను వినాబ్రోచుటకు వినాయకానిను వినాబ్రోచుటకు వినాయకానిను వినాబ్రోచుటకు వినాయకానిను వినాబ్రోచుటకు వేరెవరు
వినాయక నిను వినబ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక సరసిరుహరుణయుగ చరణ సతతముషిత జన సంకటహరణ పరమ కృపా పరమ కృపా సాగర వర సుగుణ పరమ కృపా సాగర వర సుగుణ పాలిత జన గోపాల దశనూత పాలిత జన గోపాల దశనూత వినాయక నిను వినబ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక తరువాత గణపతి కౌతం చేస్తున్నారు పిల్లలు. నృత్యమాల డాన్స్ అకాడమీలో డాన్స్ నేర్చుకుంటున్న ఈ పిల్లలందరూ కూడాను సాధ్య, జస్మిత, ఇందిర, శాంకరి, యశస్విని, శ్రీషిక, సహస్ర, శ్రీ అనన్య ఈ 8 మంది కలిసి ఇప్పుడు మీ ముందర గణపతి కౌతాన్ని ప్రదర్శించబోతున్నారు. గణపతిని మనం ఎందుకు పూజిస్తామో అందరికీ తెలిసిన విషయమే. మనం ఏది తలపెట్టినా కూడాను నిర్విఘ్నంగా జరగాలని. అయితే మనం మంచి పనులు చేసేటప్పుడు విఘ్నాలు కలగకుండా ఉండాలని, చెడ్డ పనులు చేయబోయినప్పుడు విఘ్నాలు కలిగించి అటువంటి పనులు చేయకుండా కాపాడాలని గణపతిని ప్రార్థించాలి. అది సరి అయిన ప్రార్థన అని పెద్దలు చెప్తారు. ఇప్పుడు మీ ముందర గణపతి కౌతం ప్రదర్శిస్తున్నారు ఈ చిరంజీవులందరూ కూడాను ఉంటుందిట. అందుకని ఒక్కసారి మనం ఆ కథాఘట్టాన్ని స్మరించుకుందాము. దేవకి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది వసుదేవుడితోటి. చాలా సంతోషంగా, చాలా ఆ కంసుడు, అన్నగారైన కంసుడు ఆ దేవకీదేవిని తనే స్వయంగా దగ్గరుండి రథం మీద కూర్చోపెట్టుకుని ఆ నూతన వధూవరులైన దేవకీ వసుదేవుల్ని రథం ఎక్కించుకుని తీసుకుని వెళ్తున్నాడు. చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడాను. ఒక్కసారిగా ఆకాశం నుంచి దివ్య వచనాలు వినిపించాయి. ఓరీ కంసా, నువ్వింత సంతోషంగా తీసుకెళ్తున్నావే ఈ చెల్లెల్ని, ఈ దేవకి అష్టమ గర్భమే నీకు మరణం సంభవిస్తుంది అని చెప్తారు. ఒక్కసారిగా తుళ్ళిపడ్డాడు కంసుడు. అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నాడే. ఒక్కసారిగా కోపం తెచ్చుకుని, అయితే ఎప్పటి వరకో ఎందుకు, ఇప్పుడే చంపేస్తాను దేవకీదేవిని అన్నాడట. అంటే వసుదేవుడు కాళ్ళ వేళ్ళ పడి, అయ్యా ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా చెల్లెల్ని ముద్దుగా గారంగా పెంచుకుని నాకిచ్చి వివాహం చేశావే, ఎంతో గొప్పగా వైభవంగా చేశావే, ఇప్పుడు నీ కూతురు వంటి ఈ చెల్లెల్ని సంహరించడం నీకు తగునా? నువ్వు గొప్ప వీరుడివి, నీకేం భయం అయ్యా? పసిపిల్లవాడెవరో వచ్చి, అది కూడా మొట్టమొదటివాడు కాదు, ఎప్పుడో 8వ గర్భం అని చెప్తున్నారే, ఎప్పుడో కదా అది జరగవలసింది, ఇప్పుడు కాదు కదా, నీకు ఇది తగుతుందా అని ఎన్నో విధాలుగా ఆ కంసుణ్ణి బతిమిలాడుకుని ఒప్పించి చివరికి పక్కకి తీసుకుని వెళ్తాడు. అయితే కంసుడికి అనుమానమే కదా, అనుమానం పెనుభూతం అంటారు. అసలే రాక్షస గణమయ్యే తీసుకుని వెళ్ళిపోయి చెరసాలలో పడేశారు వాళ్ళిద్దరినీ కూడాను, కాపలా ఉంచారు. సరే వసుదేవుడు తాను మాట ఇచ్చిన
విధంగానే ప్రథమ సంతానం కలగ్గానే ఆ బిడ్డ ఎత్తుకుని తీసుకెళ్ళి కంసుడికి అప్పచెప్పాడు. కంసుడు అన్నాడు కదా, ఎంత చెడ్డవాడైనా కూడా కొంచెం మంచి మనసు ఉంటుంది కదా. మరి అతను ఏమన్నాడంటే, ప్రథమ సంతానం కాదు కదా నాకు, ఎప్పుడో 8వ వాళ్ళు కదా, పర్వాలేదులే ఉండని అని చెప్పి వెనక్కిచ్చి పంపించేశారు. అలాగా ఒక రాజసౌధం లాంటి చెరసాలలో వాళ్ళు ఉన్నారు. 6 సంతానం కలిగారు. చక్కగా ఆడుకుంటూ హాయిగా ఉన్నారు 6 పిల్లలు కూడాను. మరి ఈ కంసుడి పాపం పండితే కదా మరి సంహరింపబడతాడు. అందువల్ల నారదులు వారు వచ్చారు. నారదులు వారు వచ్చి, ఏమయ్యా కంస, ఏం చేస్తున్నా, నీకు ఆకాశవాణి వినపడింది కదా అన్నాడు. ఇప్పుడు కాదు కదయ్యా, భయం దేనికి, నేను వీరాధి వీరుణ్ణి కదా అన్నాడు. సరేలే విష్ణుమాయ, నీకు కాకపోతే ఇంకా ఎవరికి తెలుస్తుంది, మీ రాక్షస గణాలకే తెలియాలి కదా అన్నాడు ఆ నారదులు వారు. వెంటనే ఆలోచించాడు. గబగబా వెళ్ళి ఆ ఆడుకుంటున్న 6 పిల్లల్ని సంహరించేశాడు. దేవకి పాపం గర్భశోకంతో చాలా దుఃఖపడింది. ఇంతలోకి విష్ణు అనుగ్రహంతో వారికి బలరాముడు, ఆయన ఆదిశేషు అవతారం, విష్ణు శ్రీ మహావిష్ణు యొక్క అంశావతారం, వారితో దివ్య వెలుగులతో వెలిగిపోతోంది గర్భంలో ధరించి వారిని. వీరంతా కూడాను కాపలా కట్టుదిట్టం చేసుకున్నాడు కంసుడు. కానీ మహావిష్ణువు జగన్నాటక సూత్రధారి, ఆయన ఏం చేశారంటే యోగమాయని పంపించి ఆ దేవకి గర్భాన్ని నందగోకులంలో ఉన్న రోహిణికి మార్చారు. అయితే ఇంకా ఇక్కడి నుంచి ఘట్టం ఎలా జరిగిందో మీ ముందర ఈ పిల్లలు ప్రదర్శించి చూపిస్తారు. దేవకి వసుదేవులు శ్రీకృష్ణ జనన ఘట్టం. నన్ను చేసుకోవల్లే కదా మీకు ఈ కష్టం వచ్చింది. ఇంత ఆనందంగా వివాహం చేసుకొని ఈ చెరసాలలో బంధించాడేంటి కంసుడు? నన్ను చేసుకోవల్లే కదా మీకు ఈ కష్టం వచ్చింది. బాధపడకు దేవకి, అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. లయకాలంబు విశ్వంబుని పెద్ద కడుపులోన దాచు కడిమి మేటి నటుడవీవు, నేడు నా గర్భజుడవౌట పరమ పురుష వేడవంబుగాదే. శంఖ చక్రాలతోటి తన సమస్త ఆయుధాలతోటి మహాద్భుతంగా మహావిష్ణువు వారికి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి, దేవకి వసుదేవులారా, మీ పూర్వ పుణ్యం చేత, మీరు చేసుకున్న తపస్సు చేత నేను మీకు బిడ్డనై పుడుతున్నాను అని చెప్పి వారిద్దరినీ కూడా ఆశీర్వదించారు. బిడ్డగా పుట్టిన ఆ శ్రీకృష్ణుణ్ణి లాలిచ్చింది దేవకీదేవి. సుకీర్తి వై మన్నగదన్న మహాత్ముల్ పోవుత్రోవబోవన్న భవత్ సహోదరి గదన్న నిను శరణంబు వేడదన్. కట్టాయార్గురు కొడుకుల బట్టి వధించితివి, ఆడబడుచు ఇది కోడల్ నెట్టని చంపగలవే, కట్టడివి గదన్న ఎన్న కరుణింపగదవే. పుత్రుండు నీ బ్రతుకునకును శత్రుండని వింటిగాన, సమయింపు పుత్రులకునో చనైతిని, పుత్రీ దానంబు చేసి పుణ్యముగనవే. బాధపడకు దేవకి, అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉంటాడు. ఈ విధంగా ఆ కృష్ణుడు పుట్టగా నేను కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత ఆ పుట్టిన పసికందుని నందగోకులంలో పెట్టి
అక్కడ యశోద దగ్గర నుంచి యోగమాయ అమ్మవారిలాగా ఉద్భవించింది. ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ దేవికి అప్పచెప్పటం జరుగుతుంది. అప్పుడు కృష్ణమాయ యోగమాయ తొలిగి ఆ కాపలాదారులు ఆ చంటి పిల్ల ఏడుపు విని కంసుడికి చెప్తే, కంసుడు వచ్చి ఆడపిల్ల అయినా సరే అష్టమ గర్భం అన్నారు కదా అని చెప్పి ఆ పసికందుని పైకి ఎగరవేసినప్పుడు తీసుకుంటాడు. కంసుడు లాక్కుంటే అప్పుడు దేవి ఈ పద్యం చెప్పింది అని పోతన గారు భాగవతంలో రచించారు. అయ్యో ఇది అబ్బాయి కాదు అమ్మాయి కదా, చంపడం నీకు భావ్యమేనా చంటిపిల్ల అని చెప్పి పాపం బతిమాలాడుకుంటుంది. అయినా కూడా కంసుడు వినకుండా ఆ పిల్లని పైకి ఎగరవేసినప్పుడు అష్టభుజ దుర్గాదేవిగా దర్శనం ఇచ్చి, నిన్ను సంహరించబోతున్నవాడు వేరేక చోట పెరుగుతున్నాడు అని ఆ దుర్గాదేవి చెప్తుంది. ఆ ఘట్టాన్ని ఆ పద్యాల్ని చక్కగా చెప్పింది దేవిలాగా వేసిన అమ్మాయి స్కంద కీర్తన. అందరూ ఒక్కసారి చప్పట్లతోటి ఆ అమ్మాయిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. పిల్లలందరూ ఈ రోజుల్లో ఇంగ్లీషు బళ్ళలో చదువుకుంటూ మన తెలుగే మర్చిపోయారు. అటువంటిది చిన్నపిల్లలందరూ కూడా చక్కగా పోతన భాగవతంలోని పద్యాలు నేర్చుకుని చెప్తున్నారు. వారిని ప్రోత్సహించవలసిందిగా అందరినీ కోరుతూ తర్వాతి అంశం యశోద, కృష్ణుడు, గోపికలు. వీరంతా కలిసి చూడండి, గోపికలు అందరూ చాడీలు చెప్పడానికి వచ్చేసారు. చూడండి ఒక్కసారి ఎలా చేస్తారో ఈ పిల్లలంతా కూడాను ఈ అంశాన్ని. యశోదమ్మ యశోదమ్మ, మేము రాత్రి పడుకుంటే మా వెన్న కుండలు పగలగొట్టి మా మూతులకు వెన్న రాసి మా జుట్లకు ముడి వేసి వెళ్ళిపోయాడు కృష్ణుడు. అంతేనా? యమునా నదిలో స్నానం చేస్తుంటే చీరలన్నీ ఎత్తుకుపోయాడమ్మా. నదిలో నుంచి నీళ్లు తీసుకొస్తుంటే కుండలికి చిల్లులు పెట్టాడమ్మా. ఓయమ్మ నీవే మా ఓయమ్మ నీ కుమారుడు, మా ఇళ్ళను పాలు పెరుగు మననీడమ్మా. పోయద మెచ్చటికైనను మాయన్నల సురబులాన మంజులవాణి. అంతేనా? మా గోవుల దగ్గరికి ఆ దూడలన్నిటినీ వదిలేశాడమ్మా. మాకు పాలు పెరుగు లేకుండా చేశాడమ్మా. మేము యమునా నదిలో స్నానం చేస్తూ నీళ్లు తెచ్చుకుంటూ ఉంటే మా కుండలన్నిటికీ చిల్లులు పెట్టాడమ్మా. కృష్ణ, నీకు రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది. కృష్ణ, నీ అల్లరికి ఇదే శిక్ష. నేను వచ్చేదాకా కదలకుండా ఉండు. చెప్తే విన్నావా? మన్ను తిన్నావు. చక్కగా చేశారు. ఇప్పుడు మరొక కృష్ణ లీలని మీ ముందర ప్రదర్శించబోతున్నారు ఈ పిల్లలు. యశోదకి విశ్వరూప దర్శనం చేసిన కృష్ణ లీలని ఇప్పుడు మీ ముందర ప్రదర్శిస్తారు. యశోదగా శారద, బలరాముడిగా రేవంత్, కృష్ణుడిగా భారతి చేస్తున్నారు ఇంకొంతమంది పిల్లలు. కృష్ణలీల. కృష్ణ, ఏం చేస్తున్నావు? మన్ను తింటున్నాను. మన్ను తినకూడదు. నాకు భూదేవి అంటే ఇష్టం, నేను తింటాను. మన్ను తినకూడదు కృష్ణ. నేను తింటాను. అమ్మతో చెప్తా. నాకు అమ్మా అమ్మా, కృష్ణుడు మన్ను తింటున్నాడు. కృష్ణ, మన ఇంట్లో అంత వెన్ను ఉండగా మన్నెందుకు తిన్నావు? ఆను ఆను కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేయక ఉన్నగానను యశోదాదేవిని కాను పరస్థలంబో బాలకుడంత ఇతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమై ఉండటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్.
కృష్ణ ఏమిటి నన్నరి, వెళ్ళి ఆడుకో వెళ్ళు. కృష్ణ వృష్ణివరా యాదవా రాధికేశా గోవర్ధనోద్ధరణ కంస వినాశా సౌరే గోపాల వేణుధరా పాండుసుతైకబందో జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి. శ్రీకృష్ణ వృష్ణివరా అనన్య తులసి వైష్ణవి త్వమేవ శరణం. शरणं त्वमेव शरणं कमलोदर श्रीजगन्नाथ त्वमेव शरणं त्वमेव शरणं कमलोदर श्रीजगन्नाथ वासुदेव कृष्ण वामन नरसिंह श्री सतीश सरसिजनेत्र वासुदेव कृष्ण वामन नरसिंह श्री सतीश सरसिजनेत्र भूसुरवल्लभ पुरुषोत्तम पीतकौशेय वसन जगन्नाथ भूसुरवल्लभ पुरुषोत्तम पीतकौशेय वसन जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्रीजगन्नाथ त्वमेव शरणं कमलोदर श्रीजगन्नाथ. बलभद्रानुज परम पुरुष दुग्ध जलधि विहार कुंजर वरदा बलभद्रानुज परम पुरुष दुग्ध जलधि विहार कुंजर वरदा सुलभ सुभद्रा सुमुख सुरेश्वर कलिदोष हरण जगन्नाथ सुलभ सुभद्रा सुमुख सुरेश्वर कलिदोष हरण जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्रीजगन्नाथ त्वमेव शरणं कमलोदर श्रीजगन्नाथ. वटपत्रशयन भुवन पालन जंतु घटकार करण शृंगाराधिप वटपत्रशयन भुवन पालन जंतु घटकार करण शृंगाराधिप पटुतर नित्य वैभवराय तिरुवेंकटगिरि निलय जगन्नाथ पटुतर नित्य वैभवराय तिरुवेंकटगिरि निलय जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्रीजगन्नाथ त्वमेव शरणं कमलोदर श्रीजगन्नाथ कमलोदर श्रीजगन्नाथ कमलोदर श्रीजगन्नाथ. తర్వాత బృందగానం ఉంది. స్కంద కీర్తన, సాహితి, ఆశిత వాగ్దేవి, సంస్కృతి ఈ నలుగురు కలిసి చక్కటి కృష్ణ కీర్తనని మీ ముందర ఇప్పుడు పాడతారు. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై
కృష్ణ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోపికా మాలహార ప్యారి మాయ మీర వన విహారి మదన మోహన మురళి హారి కృష్ణ జై గోపికా మాలహార ప్యారి మాయ మీర వన విహారి మదన మోహన మురళి హారి కృష్ణ జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై చక్కగా పాడారు. కార్యక్రమంలో తర్వాత భగవద్గీత పఠనం మొదటి అధ్యాయం చిరంజీవులు కార్తీక్ ప్రణవ్ చదువుతున్నారు. భగవద్గీత పఠనం మొదటి అధ్యాయం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ప్రథమోऽధ్యాయः అర్జున విషాద యోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాన్ పాండుపుత్రాణామాచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అత్ర శూరామయేష్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यस्य नरपुङ्गरः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथः. अस्माकं तु विशिष्टाये तान्निबोध द्विजोत्तम. नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते. भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः. अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिलक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम्. अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि. तस्य संजनयन् हर्षन् कुरुवृद्धः पितामहः सिंहनाथं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान्. ततः शङ्काश्च भैर्यश्च प्रणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत्.
श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदद्मतुः पाञ्चजन्यं हृषीकेशः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः अनन्तविजयं कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासाः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दध्मुः पृथक् पृथक् सघोषोऽथार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थिता कैर्मया सह योद्धव्यम् अस्मिन् क्षणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं ययेत्र समागतः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः संजय उवाच एवमुक्तो हृषीकेशः गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमं भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातृलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेय सम्भान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टः विषीदन्दिनमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेवं स्वजनं कृष्णा युत्सं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे रोमहर्षश्च जायते गाण्डीवं संसते हस्तात् त्वक्चैव परिदह्यते न शक्नो व्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं भो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषार्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता बुद्धे त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः शालाः सम्बन्धिनस्तथा एतान् न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नु मही कृते निहत्यथार्थराष्ट्रान्नः का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् अद्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा
सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्मः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदमक्रियाः दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्स्याद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासः भवतीत्यनुशुश्रुम अहो बत महत् पापं कर्तुं व्यवसिता वयं यद्राजसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि मामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे वन्युः तन्मे क्षेपतरं भवेत् सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं पापं शोकसंविज्ञमानसत् ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषादयोगो नाम प्रथमोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः మోక్షయిష్యామి మా శుచః. కార్యక్రమంలో తర్వాత మరొక బృందగానం స్కందకీర్తన, సాహితీ, ఆశ్రిత వాగ్దేవి, సంస్కృతి ఈ నలుగురు కలిసి కృష్ణగానం చేస్తారు. నందన గోపాల జయ నవనీత చోర గోపాల నందన గోపాల జయ నవనీత చోర గోపాల కందర్పశత కోటి సుందర సుఖకర మందాస శ్రీ గోపాల కందర్పశత కోటి సుందర సుఖకర మందహాస శ్రీ గోపాల నందనందన గోపాల జయ నవనీత చోర గోపాల బృందావన గో బృందావనానంద చంద్రానన శ్రీ గోపాల బృందావన గో బృందావనానంద చంద్రానన శ్రీ గోపాల నందనందన గోపాల జయ నవనీత చోర గోపాల నందసు నందది వందిత చరణార బిందమహునత గోపాల నందసు నందది వందిత చరణార బిందమహునత గోపాల నందన గోపాల జయ నవనీత చోర గోపాల గోపీ మన్మద గోపారి పాలక గోవర్ధనోదార గోపాల గోపీ మన్మద గోపారి పాలక గోవర్ధనోదార గోపాల నందన
చోర గోపాల నందనందన గోపాల జయ నవనీత చోర గోపాల నవనీత చోర గోపాల నవనీత చోర గోపాల हरि बोल 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 जय जय राधा रमण 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 हरि बोल 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 जय जय राधा रमण 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 हरि बोल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटा सा मेरो मदन गोपाल छोटा सा मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटू सो मेरो मदन गोपाल छोटू सो मेरो मदन गोपाल आगे आगे गैया पीछे पीछे ग्वाल आगे आगे गैया पीछे पीछे ग्वाल बीच में मेरो मदन गोपाल बीच में मेरो मदन गोपाल काली काली गैया गोरी गोरी ग्वाल काली काली गैया गोरी गोरी ग्वाल श्याम वरण मेरो मदन गोपाल श्याम वरण मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल अरे छोटा सा मेरो मदन गोपाल ముక్కలే దొంగిలించే చిన్ని కృష్ణ పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముక్కలే దొంగిలించే చిన్ని కృష్ణ బృందావనవనములోన చిన్ని కృష్ణ గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ బృందావనవనములోన చిన్ని కృష్ణ గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ ముద్దులా బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ ముద్దులా బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ నల్లా నల్లాని వాడ నామాలు గల్లవాడ రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే
భయంబులు శోకదేహ తాపంబులు తీరిపోవు. నేనీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్దంబులు గలుగచుండు. నేనీ చరణ సేవ మే ప్రొద్దు చేసిన భువనోన్నత తత్వంబు పొందగలుగు. నేనీల సన్నామ మే ప్రొద్దు భక్తితో దవిడ వినబంధ సంతతులు వాయునెట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చి ఉన్నది. మీయాన నానలేదు కరుణ జూడు కంసారి ఖలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. శ్రీకృష్ణాయదు భూషణ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశాదహన లోకేశ్వర దేవతానేక బ్రాహ్మణ గోగనార్తదహన తిలకం లలాటలు వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే ఐమౌక్తికం చ కరతలి వేణు కరేకృష్ణం సర్వాంగే హరిచందనం చ కంఠేశముక్తవళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి. గుడ్ నాన్న. తర్వాత ఐశ్వర్య ఒక కృష్ణ గీతాన్ని ఆలపించబోతోంది. ఐశ్వర్య. భోగీంద్రశాయినం పురుకుశలదాయినం భోగీంద్రశాయినం పురుకుశలదాయినం పురుషం శాశ్వతం కలయే భోగీంద్రశాయినం పురుకుశలదాయినం పురుషం శాశ్వతం కలయే భోగీంద్రశాయినం వాగీశ గౌరీశ వాసవాద్యమరాపరి వాగీశ గౌరీశ వాసవాద్యమరాపరి వరాభివందిత పదం పద్మనాభం వరాభివందిత పదం పద్మనాభం భోగీంద్రశాయినం పురుకుశలదాయినం పురుషం శాశ్వతం కలయే భోగీంద్రశాయినం కలితనుత సన్యాసి భజనానుగుణ విహిత సులలితకారమహితం కలుషహర పరిసరోజ్వల పద్మతీర్థాది ఖండిత శేష దురితం కలశోద్భవాన్విత మహేంద్ర త్రికూటవర మలయాచలేంద్ర వేణోత్తం కలదమన వంది మార్తాండవర్మా కలిత కాంచన విమానలసితం పద్మనాభం భోగీంద్రశాయినం పురుకుశలదాయినం పురుషం శాశ్వతం కలయే భోగీంద్రశాయినం దాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం
सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्य समर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वं सिद्धिमवाप्यसि अदैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागान् ततः कुरु यथात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखः सुखः क्षमी सन्तुष्टः सततं योगी यथात्मा दृढनिश्चयः मय्यर्पितमनोबुद्धिः यो मद्भक्तः स मे प्रियः यस्मानो द्विजते लोकः लोकानो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यस्य च मे प्रियः अनपेक्षशुचिर्दक्षः उदासीनो गतव्यदः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ये तु धर्म्यामृतमिदं यदोक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं समस्यत्रो च मित्रे च तदा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समस्संज्ञविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्म्यामृतमिदं यदोक्तं पर्युपासते श्रद्धादाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम 12ोऽध्यायः। जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते गरुडवाहना कृष्णा गोपिकापते शरणुमोहना कृष्णा प्रभो सद्गते जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते
పులాడే బాలుడేడెవాడే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడెవాడే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. గామిడై పారిదంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి పట్టి. గామిడై పారిదంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు గడియార చేయి పట్టి. చీమ కుట్టెనని తన చెక్కెట కన్నీరు జార. చీమ కుట్టెనని తన చెక్కెట కన్నీరు జార. వేమరువా పోవు వాని వెడ్డు వెట్టరే. వేమరువా పోవు వాని వెడ్డు వెట్టరే. ఇట్టి ముద్దులాడే బాలు డేడెవాడే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ముచ్చువలే వచ్చి తన ముంగ మురువుల చేయి తచ్చడి పెరుగులోన తగబెట్టి. ముచ్చువలే వచ్చి తన ముంగ మురువుల చేయి తచ్చడి పెరుగులోన తగబెట్టి. నొచ్చెనని చేయి తీసి నోరు నల్ల జొల్లుకార. నొచ్చెనని చేయి తీసి నోరు నల్ల జొల్లుకార. వచ్చడివా పోవు వాని నూరెడింపరే. వచ్చడివా పోవు వాని నూరెడింపరే. ఇట్టి ముద్దులాడే బాలు డేడెవాడే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఎప్పుడు వచ్చనో మా ఇల్లు జొచ్చి పెట్టలోన చెప్పరాని ఉంగరాల చేయి బట్టి. ఎప్పుడు వచ్చనో మా ఇల్లు జొచ్చి పెట్టలోన చెప్పరాని ఉంగరాల చేయి బట్టి. అప్పుడైన వెంకటాద్రి అసవాన తురుగాన. అప్పుడైన వెంకటాద్రి అసవాన కొడుగాన. తప్పకుండా బట్టి వాని తలకెత్తరే. తప్పకుండా బట్టి వాని తలకెత్తరే. ఇట్టి ముద్దు లాడే బాలుడేడెవాడే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడెవాడే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. నా పేరు నందన్ కార్తికేయ. గౌరీ నందన గజానన గిరిజానందన నిరంజన. పార్వతి నందన శుభానన. పాహి పపో మాం పాహి ప్రసన్న. గౌరీ నందన గజానన గిరిజానందన నిరంజన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ రూపం తస్మై శ్రీ గురవే నమః. చేతవెన్న ముద్ద చంగర్వ పూదండ. బంగారు మొరతాడు పట్టుగట్టి. సందె తాయతుడు సైమూవ గజ్జరు. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొరుతూ. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం रामनारायणं जानकी वल्लभं कौन कहते हैं भगवान आते नहीं बेरुसबरी के जैसे बुलाते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम भी के जैसे बुलाते नहीं जय जनार्दन कृष्ण राधिका पते जानवी विमोचन
కృష్ణ జన్మమోచన జై జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే నందగోపాల చిన్ని కృష్ణ నవనీత చోళ గోవింద కృష్ణ వేర్ ఇస్ ద కృష్ణ రేటే కృష్ణ బ్రూకడ కృష్ణ ప్రాకడ కృష్ణ రేటే కృష్ణ విష్ణు ఓం శాంతి 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 జై శ్రీరామ్ మరుతానంతై నభోవీధిపై అంతై తోయద మండలాగ్రమణ అల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుడిపై అంతై ధూనిపై అంతై మహర్వాడిపై అంతై సత్య పదోనుచుండు అగురు బ్రహ్మాండాంత సంవర్తి అయి థ్యాంక్స్.
రెండక్షములు హరి అంబుజనాభా హరిని నామ మహత్యము హరిహరిని పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నా పేరు తల్లాప్రగడ శారదా స్నిగ్ధ. ఈరోజు నేను కృష్ణుని శ్లోకాలు చెప్పబోతున్నాను. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతి గతి నిజముగ కృష్ణ. నారాయణ పరమేశ్వర దారాధర నీలదేహ దానవ వైరి క్షీరాబ్ది సైనదు కుల వీర ననుగావు కర్ణ వెలయగ కృష్ణ. హరి అను రెండక్షరములు హరించును పాతకములు నంబుజనాభా హరిని నామ మహత్యము హరిహరిని పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. బలమెవ్వను కలిబ్రోవను బలమెవ్వను పాండు సుతుల భార్యను కావన్, బలమెవ్వను సుగ్రీవునకు బలమెవ్వను నీవు నాకు బలమా కృష్ణ. గుడ్ నాన్న. తర్వాత కమలలాట పలికే వస్త్రస్థలి కౌతువం నాసాగ్రే నమౌక్తి కంచ కొరతన కరే కంకణం సర్వాంగే ఐనందనం చ కంఠే చ ముక్తావళి గోపశ్రీ పరివేషితో విజయతే గోపాల చూడమణి. గంగి గోపాలు కర్వడైన చాలు కర్వడైనదేవి కర్మపాలు భక్తి కల్కు కోరు పట్టచాలు విశ్వదాభిరామ వినురమా. కృష్ణని బేగనే బారో కృష్ణని బేగనే బారో కృష్ణని బేగనే బారో బేగనే బారో ముఖవన్నే తోరో బేగనే బారో ముఖవన్నే తోరో బేగనే బారో ముఖవన్నే తోరో బేగనే బారో ముఖవన్నే తోరో కృష్ణని బేగనే బారో ಕಾಲಲಂದಿಗೆ ಗೆಜ್ಜೆ ನಿಲದ ಬಾವಳ್ಳಿ ಕಾಲಲಂದಿಗೆ ಗೆಜ್ಜೆ ನಿಲದ ಬಾವಳ್ಳಿ ನೀಲವರ್ಣನೆ ನಾಟ್ಯ ವನದೂತ ಬಾರೋ ನೀಲವರ್ಣನೆ ನಾಟ್ಯ ವನದೂತ ಬಾರೋ ಕೃಷ್ಣನಿ ಬೇಗನೆ ಬಾರೋ ಉದಿಯಲ್ಲಿ ಉದಿಗೆಜ್ಜೆ ಸೆರಳಲ್ಲಿ ಉಂಗೂರು ಉದಿಯಲ್ಲಿ ಉದಿಗೆಜ್ಜೆ ಸೆರಳಲ್ಲಿ ಉಂಗೂರು ಕೊರಳಲ್ಲಿ ಹಾಕಿದ ವೈಜಯಂತಿಯ ಮಾಲೆ ಕೊರಳಲ್ಲಿ ಹಾಕಿದ ವೈಜಯಂತಿಯ ಮಾಲೆ ಕೃಷ್ಣನಿ ಬೇ
ಕಾಸಿ ಪೀತಾಂಬರ ಕೈಯಲ್ಲಿ ಕೊಲಲು ಕಾಸಿ ಪೀತಾಂಬರ ಕೈಯಲ್ಲಿ ಕೊಲಲು ಪೂಸಿದ ಶ್ರೀಗಂಧ ಮಾಯಲ ಗಮ ಗಮ ಪೂಸಿದ ಶ್ರೀಗಂಧ ಮಾಯಲ ಗಮ ಗಮ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನು ತೋರಿದ ತಾಯಿಗೆ ಬಾಯಲ್ಲಿ ಜಗವನ್ನು ತೋರಿದ ಜಗದೋದ್ಧಾರಕ ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣನ ಜಗದೋದ್ಧಾರಕ ನಮ್ಮ ಉಡುಪಿ ಶ್ರೀ ಕೃಷ್ಣನ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಬೇಗನೆ ಬಾರೋ ಮುಖವನ್ನೇ ತೋರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ ಧರ್ಮಕ್ಷೇತ್ರೇ ಕುರುಕ್ಷೇತ್ರೇ ಸಮವೇತಾಯುತ್ಸವಃ ಮಾಮಕಾಃ ಪಾಂಡವಾಶ್ಚೈವ ಕಿಮಕುರ್ವತ ಸಂಜಯ ಸಂಜಯ ಉವಾಚ ದೃಷ್ಟ್ವಾ ತು ಪಾಂಡವಾನೇಕಂ ವ್ಯೂಢಂ ದುರ್ಯೋಧನಸ್ತದಾ ಆಚಾರ್ಯमुपसंगम्य రాజా వచనమబ్రవీత్ ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయద మెచ్చటికైనను మాయన్నల సురబులాన్ మంజులవాణి. థ్యాంక్ యూ. నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నిత్యానందం దేవి బాల గోపాల కృష్ణ పాహి పాహి నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర
తత్తాది తాతాది తత్తాది తాతాది తత్తాది తాది గైనతో తదిగినత 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 తాది గైనతో తదిగినత 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 తాది గైనతో తదిగినత 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 తాతాది తత్తాది తాతాది తత్తాది తాతాది తత్తాది తాతాది తత్తాది దిం 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 నగదదిం దిం 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 నగదదిం దిం దిం నగదదిం దిం దిం నగదదిం 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 నగదది నగదది తత్తాది తాతాది తత్తాది తాతాది తత్తాది తాతాది తత్తాది తజ్జను తజను తగజను తజను తజ్జను తజను తగజను తజను 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 తదింగిన తగదదింగిన తగదగ తదింగిన తాతాది తత్తాది తాతాది తత్తాది తాతాది తత్తాది తాతాది తత్తాది తినగదది తిద్ది తినగదది తిద్ది తినగదది తిద్ది తదిత్తి తగ తజండి ఎంత తగది తిద్ది తదిత్తి తగ తజండి ఎంత తగది తిద్ది తాం తతాది తాం తతాది తిద్ది తాం తతాది తాం తతాది తిద్ది తినగదది తిద్ది తినగదది తిద్ది తినగదది తజం తదిగిన తజం తదిగిన 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 సుధా బాల వికాస్ వారు నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చక్కగా జరుపుకున్నాము. నేటి అతిథులని సమాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముఖ్య అతిథి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వీరు ఆస్థాన పౌరాణికులు శృంగేరి శారదాపీఠం. అలాగే నేటి విశిష్ట అతిథి శ్రీ మల్లాది రామనాథ శర్మ గారు. వీరు కూడా పౌరాణికులు. తర్వాత చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ కృష్ణారావు గారు, శ్రీ శృంగేరి శంకరమఠం నల్లకుంట మేనేజర్గా కూడా చేస్తున్నారు. అలాగే ఫౌండర్స్ శ్రీమతి తల్లాపరగడ రమాదేవి గారిని, శ్రీమతి శంకర అన్నపూర్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రేపు మనం ఆగస్టు 15 జరుపుకుంటున్నాము. దానికోసమని ఒక చిన్న జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఈరోజు పార్టిసిపేట్స్ అందరూ కూడా పిల్లలందరూ వచ్చి ఈ వేదిక దగ్గర కింద అతిథుల ముందర నిలబడవలసిందిగా కోరుతున్నాము అందరినీ. దీని తర్వాత ఈ జాతీయ గీత ఆలాపనకి మనం గౌరవ సూచకంగా అందరం చక్కగా విన్న తర్వాత పిల్లలందరికీ కూడాను ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, అలాగే తర్వాత ప్రసాద వితరణ
శంకరా రక్ష మాం శారదే పాహి మాం శంకరా రక్ష మాం శారదే పాహి మాం శంకరా రక్ష మాం. శ్రీ శ్రీ శంకర భగవత్పాద మహాస్వామీజీకి జై. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ఈరోజు మరి శ్రీ శారదా శంకర బాల వికాస కేంద్రం చాలా చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి ప్రారంభమై కూడా ఎక్కువ రోజులు కాలేదు. ఇంత తక్కువ సమయంలో మరి జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎలా ఉందో అని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనమైతే వేరే అక్కరలేదు. అంటే జగద్గురువుల అనుగ్రహంతో ఎంత తొందరగా నేర్చుకుంటారు అనేటువంటిది ఇక్కడ మనం సాకారంగా చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి విద్యానగర్ అని ఎప్పుడు పేరు సార్థకమైంది అంటే ఈ ప్రాంతానికి శారదాదేవి వచ్చిన తరువాతనే ఇక్కడ విద్య అనేటువంటిది వ్యాప్తమైపోయింది, సార్థక నామధేయం అయిపోయింది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు కొన్ని వేల మంది ఐఐటి ఇంజనీర్లు ఇక్కడ తయారయ్యారు అంటే ఇక్కడ ఉన్నటువంటి శారద అలాగే శంకర భగవత్పాదుల వారి యొక్క ఇది అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి యొక్క కరకమల ప్రతిష్ట. అందుకే అద్భుతమైనటువంటి అనుగ్రహం అని ఎప్పుడు భారతీతీర్థ మహాస్వాముల వారు చెబుతూ ఉండేవారు. కాబట్టి ఇటువంటి ఈ వేదిక మీద మరి ఈరోజు చిన్నారులు అద్భుతంగా కృష్ణ భగవానుడి యొక్క తత్వాన్ని తీసుకొని జన్మాష్టమి వేడుకలను చక్కగా స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఒకరోజు ముందుగా దైవభక్తి దేశభక్తి ఈ రెండు ఇప్పటి పిల్లలకు కావాలి. కాబట్టి దేశం కోసం ధర్మం కోసం ఈ రెండు ఉంటేనే మానవత, అదే భారతీయత, అదే సనాతన భారతీయ ధర్మం. కాబట్టి ఆ రెండింటిని మేళవించి చక్కటి ఒక శిక్షణ ఇవ్వటానికి ఒక చక్కటి వేదిక తయారు చేశారు. వీరంతా కలిసి మా తల్లాప్రగడ అలా రమాదేవి గారు అలాగే అన్నపూర్ణమ్మ గారు వీళ్ళంతా కూడా కలిసి చక్కటి, ఎందుకంటే మా శంకరమఠం హెడ్ శ్రీ కృష్ణారావు గారి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారంతో గత కొన్ని రోజుల్లోనే ఇది చాలా చక్కటి వేదికగా చక్కటి కార్యక్రమాలను ఈరోజు మనం వీక్షించగలిగాము. కొన్ని రోజుల్లోనే ఇక్కడ అందరూ కూడా దైవ సమానులే. అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంచూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరి మార్గమ్ము ఘటించి చెప్పెదర్ కాదేనిన్ మదీయ ఆస్యగంధమ్ము ఆఘ్రానము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అని పోతన భాగవతంలో ఉన్నటువంటి చక్కటి పద్యములను ఎంతో రాగయుక్తంగా చక్కగా ఈరోజు మన ముందు ప్రదర్శించారు. కాబట్టి అవతారాల్లో కృష్ణావతారం అంటేనే మనకు బాల్య లీలలంటేనే కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు ఎంత దగ్గర అయిపోయాడు అంటే మన ఇంట్లో పిల్లవాడు పుట్టాడంటే కృష్ణుడు పుట్టాడనే అనుకుంటూ ఉంటాం. వాడు ఏ చేష్ట చేసినా అది కృష్ణ చేష్టగానే భావిస్తాం. కాబట్టి అధరం మధురం వదనం మధురం అని ఇంతకుముందు వారంతా చేశారు. కాబట్టి అటువంటి మధురాధిపతే రకిలం మధురం అన్నట్టుగా ఈరోజు మనందరికీ కూడా చక్కటి మధురమైనటువంటి కనుల విందును అందజేసినటువంటి పిల్లలందరికీ చక్కటి ఆశీస్సులు. అలాగే నృత్యమాల కేంద్రానికి చెందినటువంటి విద్యార్థులంతా ఇంత అద్భుతంగా అంటే ప్రొఫెషనల్గా సశాస్త్రీయంగా అద్భుతంగా వీళ్ళు నృత్యం చేశారు. వీరందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలి అని, దేశభక్తి దైవభక్తి వీరి హృదయాల్లో ఎప్పటికీ ఉండాలి అని, అన్నింటికీ మించి శృంగేరి జగద్గురువుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహము వీరికి ఎప్పటికీ ఉండాలి అని, జగద్గురువుల చరణముల యందు వీరి భక్తి కూడా అలాగే ఎప్పటికీ ఉండాలి అని నేను చక్కగా వీళ్ళ పిల్లలకు ఆశీస్సులు ఇస్తూ ఈరోజు చక్కగా అలాగే
మా గురువుగారి యొక్క పుత్రులు మల్లాది రామనాథ శర్మ గారు కూడా విశిష్ట అతిథిగా వచ్చారు. వారు కూడా ఇప్పుడు ఈ చిన్న పిల్లలకు చక్కటి ఆశీర్వచనాన్ని ఇస్తారు. మీరంతా కూడా పిల్లలకు చక్కటి ఆశీర్వచనం ఇవ్వండి. మీ పిల్లలకు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా, అంటే ధర్మం దగ్గరికి వచ్చేసరికి నిరంకుశంగానే వీళ్ళు తయారు కావాలి. క్వశ్చన్స్ ఎక్కువ లేకుండా, ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న అడగకుండా, మన తాత చేశారు, అమ్మమ్మ చేసింది, మేము చేశాము, నువ్వు చెయ్యి అంతే. కాబట్టి అదే విధంగా పిల్లలను ధర్మం కోసం మాత్రం అదే విధంగా మీరంతా తయారు చెయ్యాలి అని కోరుకుంటూ, ముందస్తుగా స్వాతంత్ర్య దినోత్సవ, వజ్రోత్సవ, అమృతోత్సవ శుభాకాంక్షలు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జగద్గురువుల యొక్క అనుగ్రహ కృపా విశేషంతో కృష్ణాష్టమి ముందుగా ఆహ్వానించుకొని ప్రతివారిలో కూడా కృష్ణం వందే జగద్గురు అన్నట్లుగా బాలభావం బ్రహ్మభావం రెండూ సమానమే అన్నారు కనుక ఈరోజు అనంతమైనటువంటి రాసమండలం, అనంతరమైనటువంటి బృందావన శోభ, అనంతరమైనటువంటి మధుర మాధుర్యం అన్నీ కూడా ఈరోజు ఇక్కడ నాట్యరూపకంగా, వాగ్రూపకంగా వ్యక్తం చేశారు. ఈ శ్రమకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పవలసింది మాతృమూర్తులకి. ఇళ్లల్లో ఉండేటువంటి తల్లులు మన తరంలో మనం ఏదైతే దూరం చేసుకున్నామో ఈ తరంలో దాన్ని తయారు చేశారు కనుక ముందుగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రిథం కానీ, పిల్లల యొక్క అలంకరణ కానీ, ఆహార్యం కానీ చూస్తే ఇప్పుడు బృందావనంలో ఉన్నట్లుగానే ఉంది. శంకరమఠంలో బృందావనం ఇమిడిపోయినట్టుగా అనిపించింది. మధురం అంటే ఇదే. మాధుర్యాధిష్టాత్రి శక్తి పరమాత్మ యొక్క అచించమైనటువంటి వైభవం అంతా కూడా మధురంగా ఉంటుంది. ఆ మధుర భావన పిల్లల్లో మీరు కనుక చిన్నప్పటి నుంచి తయారు చేసినట్లయితే వాళ్ళల్లో దైవీ శక్తి బాగా ఉంటుంది. ప్రతివారికి కూడా భగవద్గీతలో చెప్పినట్టుగా దైవ అసుర సంపదలు ఉంటాయి. ఆసురీ సంపదని దూరం చేసి దైవీ సంపద మనకి బాగా అలవడాలంటే పిల్లల్లో ఈ రకమైనటువంటి హావభావాల్ని కలిగించాలి. కనీసం నెలకొక్క రోజైనా ప్రతి ఇంట్లో రాధాకృష్ణుల్ని తయారు చేసుకొని, సీతారాముల్ని రాధాకృష్ణుల్ని తయారు చేసుకొని వాళ్ళల్లో ఆ రకమైనటువంటి భావనల్ని కలిగించాలి. మనం పండగల్ని దండగలు చేసుకుంటున్నాం. పండగ అంటే రెస్ట్ తీసుకొని ఆ సోఫాలో ఒక కాలు, ఈ సోఫాలో ఒక కాలు పెట్టి టీవీ అనే భూతం ముందు బలైపోతున్నాం. టీవీ కట్టివేసి పండగల్ని పిల్లలతో చేయించండి. ఇళ్లల్లో ప్రతి పర్వదినాన్ని కూడా పిల్లలతో చేయించండి. ఇప్పుడు శ్రావణ మాసం ఉంది, ఈ శ్రావణ మాసం అంతా పిల్లలతో పనులు చేయించండి. తర్వాత విఘ్నేశ్వరుడు వస్తాడు, వినాయక చవితిని పిల్లలతో తయారు చేయించండి. మొత్తం పర్వదినం అంతా కూడా పిల్లలే నిర్వహించాలి అని నిర్ణయించుకోండి. తోరణం ఇల్లు కడగడం, ముగ్గు వేయడం, తోరణం కట్టడం, అలంకరించడం, మండపం తయారు చేయడం పిల్లలతో తయారు చేయించండి. పిల్లలకే పుస్తకం ఇచ్చి చదివించండి. ఈరోజు వాళ్ళు చదివిన పద్యాలు కానీ, భగవద్గీత శ్లోకాలు కానీ చూస్తే మనం సిగ్గుపడాలి. మనం ఏది విస్మరించామో వాళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు కనుక జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం పై తరానికి ఉంది కనుక చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నెత్తిన వేసుకొని సర్వంగా తాను నిర్వహించినటువంటి కార్యకర్తలకి, ఈ సమితి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సమయం రోజు మనం ఇంట్లో ఎట్లా ఉంటామో గమనించండి. ఈరోజు మనం ఎట్లా ఉన్నామో కనీసం నెలకొక రోజు ఇట్లా ఉండాలి. కనీసం మాసోత్సవం, పక్షోత్సవం అన్నారు, నెలకు ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇటువంటి హావభావాలు కలిగించి పిల్లల్లో దైవీ శక్తిని సమృద్ధి చేయండి. మనకంటే కూడా భగవంతుడు యొక్క నిలయం, మన ఇళ్ళు భగవంతు నిలయం కావాలి. సదాచారాన్ని పాటించండి. ఆ సదాచారం పిల్లల్లో తయారు చేయించండి. ఇప్పుడు మన సదాచారం అంతా విదేశాల్లో ఉంది. మన పిల్లలు అంటే మా తరం వాళ్ళంతా డాలర్ల కోసం పరిగెత్తి అక్కడ వాళ్ళు భోగాల్లో ఉంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇందాక భగవద్గీత అమెరికా పిల్లలు పాడారంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం సిగ్గుపడే స్థాయిలో వాళ్ళు భగవద్గీత పాడారంటే వాళ్ళు చేసిన తపస్సు ఎటువంటిది. వాళ్ళు నిత్యము స్కూల్లో చదువుకునేది కానీ, తల్లిదండ్రులతో మాట్లాడేది కానీ, వ్యవహారం అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ మనకంటే బాగా చాలా స్వచ్ఛంగా సంస్కృతం మాట్లాడారంటే చిన్నపిల్లలకి ఏదైనా త్వరగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి.
మీరు ఏది మంచిది నేర్పినా చిన్నపిల్లలకు 10 సంవత్సరాల లోపు ఏది నేర్పితే అది శాశ్వతంగా ఉండిపోతుంది జీవితాంతం. బయటికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలని అలవాటు చేస్తే కాళ్ళు కడుక్కోకుండా లోపల అడుగు పెట్టలేరు. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసి మళ్ళీ ఇంట్లో నిత్యకృత్యం చేయమని 2 సార్లు స్నానం అలవాటు చేస్తే జీవితాంతం స్నానం ద్వారా శుచిత్వం ఉంటుంది. కనుక సదాచారం అనేది అలవాటు చేయండి. జగద్గురువులు చెప్తున్నట్టుగా స్వధర్మం చాలా గొప్పది. అన్నిటికంటే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. లౌకికంగా జీవించే జీవనం ఎట్లా ఉన్నా కూడా సదాచారంతో జీవించడానికి పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పండి. ఏ పండగ వచ్చినా పండగకి వారం రోజుల ముందు వాళ్ళని మోటివేట్ చేయండి వాళ్ళని. ఆ పండగకి సంబంధించిన ఏదైనా ఒక పౌరాణిక చారిత్రక సామాజిక కథ ఏదైనా ఉంటే చెప్పండి. దాని వెనక ఉండే ఆంతర్యం, ఈ పండగ ఎందుకు చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం కూడా స్కూళ్ళల్లో చెప్పట్లేదు. చిన్నప్పుడు జనగణమన వాడుతుంటే ఒంటి నిండా రోమాంచాలయ్యి ఒక రకమైన గగురుపాటు కలిగేది. ఇప్పుడు ఆ జనగణమని కూడా స్కూళ్ళల్లో చదవట్లేదు. కనుక ఇళ్ళే పాఠశాలలు కావాలి. ఇండోర్ ఎడ్యుకేషన్ చాలా గొప్పది. మన ఇళ్లల్లో నేర్చుకోవాల్సిన సంస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇళ్లల్లో ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ వచ్చి అన్నీ వెళ్ళిపోయినాయి. మనకి ఏం చెప్పాలన్నా గూగుల్ తల్లి చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పాలన్నా పొద్దున్న లేస్తే కృష్ణాష్టమి ఏమంటే గూగుల్లో కొడితే కృష్ణాష్టమి చెప్తున్నారు. కానీ ఆ తల్లి గూగుల్ తల్లి కనుక సొంత తల్లిగా మార్చుకోండి. తల్లులకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది, మర్చిపోవద్దు. ఇది ఎవరికి బాధ కలిగించడానికి చెప్పట్లేదు. ఎందుకంటే ఒక ధైర్యం వచ్చింది మిమ్మల్ని చూశాక, ఈ పిల్లలు చూశాక. వీళ్ళ మాతృమూర్తులు ఎంత కష్టపడ్డారో, ఎంత త్యాగం చేశారో, ఎంత సమయాన్ని వెచ్చించారో. కేవలం ధనమే కాదు, మనస్సును కూడా రంగరించి వాళ్ళల్లో నిలబెట్టారు. కనుక వాళ్ళు ఈరోజు వేసినటువంటి ముఖ్యంగా నాట్యంలో వేసినటువంటి వాళ్ళ యొక్క విన్యాసం, తన్మయత్వం నాకు చాలా ఆనందం కలిగించింది. సంగీతం ఎవరైనా పాడతారు, నాట్యం ఎవరైనా చేస్తారు, కానీ ప్రతి అడుగులో వాళ్ళ తన్మయత్వం దాదాపు ప్రతి వారికి ప్రతి పదం కూడా నోటికొచ్చు. లయబద్ధంగా చేశారు. అంటే నోటికి, పాదానికి, చేతులకి ఒక రకమైన సింక్రనైజింగ్ జరిగింది. అది చాలా చాలా తక్కువగా జరుగుతుంది. అంటే మనం మామూలుగా చూసే నాట్యాలు ఎట్లా ఉంటాయంటే కృతకంగా ఉంటాయి. అంటే క్యాసెట్ పెట్టుకొని వీడియో క్యాసెట్ ద్వారా వింటూ స్టెప్పులు వేస్తారు. కానీ ఒక చక్కటి గురువు దగ్గర నేర్చుకున్నటువంటి ఒక సంప్రదాయబద్ధమైనటువంటి లయ విన్యాసం, హావభావాలు కలిగినాయి. వాళ్ళు వేసిన ముద్రలు కూడా చాలా ముచ్చటగా అనిపించింది. ఒక రకంగా మేము ధన్యులం అనిపించింది. మేము ఎప్పుడు నోరు చేసుకోవడమే కానీ ఆనందించే అదృష్టం మాకు ఉండదు. కానీ ఈరోజు ఈ పిల్లలు ఈ పండగని ఇంత బాగా మాకు ఆనందింపజేసినందుకు ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లులకి నమస్కారం. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటేనే జరుగుతుంది. ఎందుకంటే రోజు వాళ్ళకి వేసే బట్టలు ఎట్లాంటివో మాకు తెలుసు. ఈరోజు ఎంత నిండుగా ఉన్నారో చూడండి. వాళ్ళని చూస్తే అందరూ కూడా ఏ గోలోకం నుంచో జారిపోయి కింద పడ్డట్టుగా ఉన్నారు. గోలోకం నుంచి జారిపోయినటువంటి గోపికామ తల్లుల్లాగా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళని చూడండి. వాళ్ళని ఒక్కసారి వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఇళ్లలో పెద్దగా చేసి పెట్టండి. ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి గోపికకి ఆ మంచి వర్ణ చిత్రాన్ని వేసి ఇంట్లో ఎదురుగా పెట్టండి. ఇక వాళ్ళ జీన్ ప్యాంట్లు పారేస్తారు. వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సు ఎంత కోమలంగా ఉండాలి, వాళ్ళ యొక్క హృదయం ఎంత కోమలంగా ఉండాలి, వాళ్ళ యొక్క పాదాలు ఎంత కోమలంగా అడుగులు వేయాలి అనేటువంటిది ఈరోజు ఈ లయ విన్యాసం ద్వారా అర్థమైంది. చాలా ధన్యం. నిజంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందం అనిపించింది. రేపటి భవిష్యత్తు చాలా బాగుంటుంది. జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ సందర్భంగా అందరికి కలుగుగాక. కృష్ణ పరమాత్మ యొక్క మాధుర్యమైనటువంటి హృదయాలు మీ అందరిలో నిలబడాలి. పిల్లలందరూ కూడా మధురమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి. పిల్లలకి సొంతగా ఆనందపడ్డం నేర్పండి. అసూయ దూరం కావాలంటే ఆనందం రావాలి పిల్లల్లో. ఆ ఆనందం ఎట్లా వస్తుందంటే భగవంతుణ్ణి ఆవాహన చేసుకున్నప్పుడు వస్తుంది. ఆ మాధుర్యభరితమైనటువంటి రాధాకృష్ణ తత్వాన్ని కానీ, కృష్ణతత్వాన్ని కానీ, గోపికా తత్వాన్ని కానీ, యశోద తత్వాన్ని కానీ ఆ భావన చేస్తే తప్పకుండా పిల్లల్లో దైవీ శక్తి ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరి మీద ఉంటుంది. ఈ సందర్భంగా జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం కార్యకర్తలకి, పాల్గొన్నటువంటి పిల్లలకి, వాళ్ళని ప్రమోట్ చేసినటువంటి, ఎంకరేజ్ చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా సప్రశ్రయంగా మరొకసారి నమస్కరిస్తూ శుభం. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం గురించి పెద్దలు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారును, రామనాథ్ శర్మ గారు చెప్పారు. అలాగే పిల్లలు ఏ రకంగా ఎదగాలో, తర్వాత వారికి తల్లిదండ్రులు ఏ రకంగా ప్రోత్సహించాలని కూడా చెప్పారు. ఈరోజు
వెస్టర్నైజేషన్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది హైదరాబాద్ భారతదేశంలో మొత్తం. మనం మర్చిపోతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్లోనూ ఫారిన్ కంట్రీస్లోనూ ఎక్కువగా ఉంది. ఈ మధ్య భోజన పద్ధతులు కూడా ఆఖరికి మనం బయటి వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వాటిన్నిటికీ మనం స్వస్తి చెప్తూ మనం కూడా మన పిల్లలకి చక్కగా సాంప్రదాయాన్ని నేర్పిద్దాం. ఈ సందర్భంగా అందరికీ గురువుల యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సెలవు. భారతీయ సాంప్రదాయం ప్రకారం అతిథుల్ని సత్కరించుకోవడం మన సాంప్రదాయం కాబట్టి ముందుగా మన ముఖ్య అతిథి శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని సత్కరించవలసిందిగా శ్రీ రామ్నాథ్ శర్మ గారిని అలాగే కృష్ణారావు గారిని ప్రార్థిస్తున్నాం. గోమయ వినాయకుడు జ్ఞాపికగా ఇస్తున్నారు. ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీ రామనాథ శర్మ గారిని సత్కరించుకుందాం. శ్రీ కృష్ణారావు గారిని అలాగే బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని కోరుతున్నాం రామనాథ్ శర్మ గారిని సత్కరించవలసిందిగా. తర్వాత శ్రీ కృష్ణారావు గారిని సత్కరించుకుందాం. గోమయ వినాయకుడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం జ్ఞాపికగా దీన్ని తయారు చేయడం జరిగింది. శ్రీ కృష్ణారావు గారిని రామ్నాథ్ శర్మ గారు సంతోష్ కుమార్ శాస్త్రి గారు సత్కరిస్తున్నారు. అలాగే ఈ సుధామాల గారు నాట్యమాల అకాడమీ వాళ్ళు చాలా తక్కువ సమయంలో నేను వారికి చెప్పాను మా ప్రోగ్రాంలో మీరు అందరూ పాల్గొనాలి తప్పకుండా అని చెప్పేసని. వారు ఎంత చక్కగా అంటే అసలు చెప్పిన వెంటనే కాదు అనకుండా వచ్చి వారిని ముందు వీళ్ళ అకాడమీ వాళ్ళ గొప్పతనం ఏంటంటే టైం అంటే టైం, సమయాభావం. వాళ్ళని చూసి మనం ఒకవేళ గడియారం తప్పుందేమో దిద్దుకోవాలి. మా సుధామాల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. వారిని సత్కరించాలని అతిథులను కోరుకుంటున్నాం. అలాగే మారుతి ఇందిర గారు వీళ్ళకందరికీ చక్కగా బృందగానాలు నేర్పించి వాళ్ళని చక్కగా తీర్చిదిద్దారు. తక్కువ సమయంలో మారుతి ఇందిర గారు కూడా వచ్చి వాళ్ళ యొక్క చిన్న చిరుకానుకని స్వీకరించాలని కోరుకుంటున్నాం. నాకు నృత్యమాల డాన్స్ అకాడమీ పిల్లలు ఇంత చక్కగా చేయడానికి కారణం నా సీనియర్ స్టూడెంట్ భావిక. తను బాగా ట్రైన్ చేసింది. తను సెకండ్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నేర్చుకుంటోంది. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చింది. తను ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంది భావిక. తర్వాత శ్రీలక్ష్మి గారికి, పిల్లల పేర్ల ప్యాడ్ కావాలి. తర్వాత పిల్లల పేర్లు ఒక్కొక్కటి పిలుస్తాను. పిల్లలందరూ సిద్ధంగా ఉంటే చకచక అయిపోతుంది. తర్వాత పిల్లలందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ఓకే. ముందుగా కృష్ణుల్లాగా వేసిన భారతి. అందరికీ గోమయ వినాయకుళ్ళే ఇస్తున్నారు. మీరు ఇది గణపతి నవరాత్రులు చక్కగా ఉంచుకుని వినాయక చవితి రోజు పూజ చేసుకోవాలి. మీరు దానికోసమే ఇస్తున్నారు.
తర్వాత ఐశ్వర్య తను చాలా చక్కగా పాడింది. ఐశ్వర్య చక్కటి కీర్తనలు ఆలపించింది కుమారి ఐశ్వర్య. తర్వాత డాన్స్ చేసిన పిల్లలు సాధ్య. వరుసగా నిలబడండి నాన్న, పిలుస్తాను మీ పేర్లను నేను. సాధ్య, ఇట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళండి నాన్న. జస్మిత, ఇందిర, శాంకరి, యశస్విని, ఫాస్ట్గా రావాలమ్మా. శ్రీషిక, సహస్ర, శ్రీ అనన్య. ఈ డాన్స్ పిల్లలందరూ అయిపోయాక వెనకాల స్కంద కీర్తన, అలాగే వసుదేవుళ్లాగా వేసిన వెంకట్ నిలబడాలి. తర్వాత వెళ్ళండి నాన్న. యశస్విని, శ్రీషిక, సహస్ర చకచకా మూవ్ అవ్వాలి నాన్న. సహస్ర, శ్రీ అనన్య, స్కంద కీర్తన, వెంకట్. తర్వాత రుక్మిణి, సాహితి, సంస్కృతి, శ్రీపాద, భువనేశ్వరి నిలబడాలి. నిలబడండి నాన్న వెనకాల. వీరి తర్వాత బలరాములా వేసిన రేవంత్, తర్వాత డాన్స్ చేసిన పిల్లలు సహస్ర, యశస్విని అయిపోయారు కదా. తర్వాత ప్రసాదం కూడా తీసుకోండి అమ్మా. ఆశ్రిత, వాగ్దేవి, సంస్కృతి, తర్వాత విష్ణు విజయ్, కార్తీక్, ప్రణవ్ ఈ ముగ్గురు కూడాను భగవద్గీత పద్య శ్లోకాలు పఠనం చేశారు ఆ పిల్లలు. తర్వాత డాన్స్ చేసిన పిల్లలు ఐశ్వర్య, ఆద్య, అనన్య, వింధ్య, తులసి, లాస్య, వైష్ణవి, నిఖిత. అందరూ రెడీగా నిలబడండి అమ్మా. ఐశ్వర్య, అనన్య, ఆద్య, వింధ్య, తులసి, లాస్య, వైష్ణవి, నిఖిత. తర్వాత పద్యాలు చెప్పిన పిల్లలు కార్తికేయ, ఆరాధ్య, నాన్న నీ పేరు వచ్చిందా? మాధవ, అందరు అయిపోయారు. వందన ఉన్నాయా మీకు వేసిన పిల్లల్ని పిలవాలి. ఈరోజు ఆహార్యం మాకు చేసి పెట్టిన వాళ్ళు నాగరాజు వాళ్ళ బృందము, మేకప్ మ్యాన్ వాళ్ళని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. త్వరగా రావాలండి. ప్రసాదం తీసుకోండి. బాలు, మధు, బాలు అంతేనా? ఓకే. కెమెరామ్యాన్ శివ గారు. ఈరోజు అందరికీ ఇస్తున్న గోమయ వినాయకుళ్ళు ఇచ్చిన వారు శ్రీ కుప్పావారు, కుప్పా బలరాం గారు.
ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు చింతా ప్రసాద్ గారు. వారు ఇక్కడ ఎక్కడైనా వచ్చి ఉంటే వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. శ్రీ చింతా ప్రసాద్ గారు, వారికి మా ధన్యవాదాలు. అటువంటి స్పాన్సర్స్ ఉంటేనే ఇలాంటి చక్కని కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతాము. సభాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శారద శంకర భక్తి సుధ బాల వికాస్ వారు ఏర్పాటు చేసిన ఈ దివ్యమైన కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వానితులు, తల్లిదండ్రులు, పిల్లలు అందరికీ హార్దిక శుభాభినందనలు. మీ అందరి సహకారం ఇలా ఉంటే మనం బాల వికాస్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో పండుగలు, ఇలాంటి ముఖ్యమైన రోజులు మనం అందరం కలిసి జరుపుకుందాము. అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన విశిష్ట అతిథులు శ్రీ బాజ్పల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, శ్రీ రామ్నాథ్ శాస్త్రి గారు, మరి శంకర్ మఠం మేనేజర్ గారు శ్రీ కృష్ణారావు గారు, వీరందరికీ హార్దిక ధన్యవాదాలు, నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈ బాల వికాస్కి ఫౌండర్స్గా ఉంటున్న శ్రీ రమాదేవి గారు, శ్రీ శంకర అన్నపూర్ణ గారులకి హార్దిక శుభాభినందనలు. వీరి సహకారంతోనే మనందరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు చిన్నారులందరికీ మన ముఖ్య అతిథులు ఈరోజు పేర్కొన్నట్టుగా మన సంస్కృతిని తెలియజేసే ఇలాంటి కార్యక్రమాల్లో మీరందరూ ఉత్సాహంగా పాల్గొనాలి. ఎన్నో మంచి కార్యక్రమాలు మనం ఇక్కడ కలిసి చేసుకుందాము. ధన్యవాదాలు.